మహాగణాధిపతయే ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. కర్కాటక రాశి వారికి 15వ తారీఖు నుండి 7వ నెల 2024 కర్కాటక రాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటున్నది? గ్రహ అనుగ్రహం. రవిగ్రహము జన్మముందులో ఉన్నాడు, జన్మములో రవి ఉన్నాడు. మనసు అకారణంగా బాధ, అనుకున్న పనులు ఆలస్యముగా నెరవేరతాయి. అనుకున్న పనులు స్పీడ్గా కావు, నిదానంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహము లాభస్థానములో ఉన్నాడు. కుజగ్రహము లాభస్థానములో ఉండటము వలన విదేశ గమనము విశేష లాభము. ఇతర స్టేట్లకి, ఇతర దేశాలకి, ఇతర గ్రామాలకి వెళ్ళే ప్రయత్నం చేసేవారికి శుభ ఫలితము అందటానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. కుజగ్రహము బాగా చక్కగా అనుకూలిస్తున్నది. విశేషమైనటువంటి విదేశ ప్రయత్నం చేసినా లాభం వస్తున్నది. దానివల్ల మంచి విశేషమైనటువంటి లబ్ధి పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థానంలో బుధగ్రహం ఉన్నాడు. వ్యయస్థానంలో బుధగ్రహము ఉండటం వలన మనసు అకారణంగా చింతిస్తున్నది. రుణబాధలు ఎక్కువ అవుతాయి. గృహములో చీకాకులు సమస్యలు ఎక్కువ కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. గురుగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. కీర్తిని, విశేషమైన కీర్తినిచ్చును. శారీరకంగా, మానసికంగా ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ఎక్కువగా ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల లబ్ధి పొందుతారు. సంతానం వల్ల ఆదాయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకి విశేషమైన యోగకాలం అని చెప్పవచ్చును. జన్మమందు శుక్రగ్రహం ఉన్నది. పదవి లబ్ధి కలగటానికి, కార్యసిద్ధి, కొత్త స్త్రీ పరిచయము వల్ల ఆదాయం కలగటానికి అవకాశం ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు శుక్రగ్రహము అనుకూలంగా నడుస్తున్నది. వారికి కర్కాటక రాశి వారికి శుక్రగ్రహము మంచి అనుకూలంగా వాళ్ళకి నడుస్తున్నది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం ప్రయత్నిస్తున్నది. రాజకీయ నాయకులకు కూడా విశేషమైన ఫలితం వస్తున్నది. గృహలాభము, విద్యా ఉద్యోగ లాభము, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అష్టమ శనిగ్రహము అష్టస్థానములో ఉండబట్టి పనుల యందు ఆటంకము, విరోధము, మనం కాముగా కూర్చున్నా కానీ విరోధము, శత్రుత్వము రావటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రుణ బాధలు పెరగటానికి అవకాశం ఉన్నది. కీడు తలంచుతారు. కీడు కొన్న సమస్యలు వచ్చి నెత్తినబడటానికి అవకాశం ఉన్నది. రాహుగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు. మనసును బాధించును. అనుకున్న పనులు నెరవేరవు. అయితే సంతానం వల్ల సుఖము కలగటానికి అవకాశం ఉన్నది రాహుగ్రహం వల్ల. కేతుగ్రహము తృతీయములో ఉన్నాడు. సుఖము, ధనము, ధాన్యము, యత్న కార్యజయము కలగటానికి అవకాశం ఉన్నది కర్కాటక రాశి వారికి. అయితే 9 గ్రహాలలో 3 గ్రహాలు మాత్రమే బాగులేవు. 6 గ్రహాలు విశేషమైనటువంటి లాభాన్ని ఇవ్వటానికి అవకాశం ఉన్నది. ఈ బాగులేని చెడ్డ ఫలితాన్ని ఇస్తున్న గ్రహాలు ఏమంటే రవి జన్మములో ఉన్నాడు, బుధగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు, శని అష్టములో ఉన్నాడు. రవికి, బుధగ్రహానికి, శనిగ్రహానికి తప్పకుండా పరిహారము చేసుకోవలేను. మీకు పరిహారము తెలియకపోయినా మా నెంబర్ని సంప్రదించండి. చక్కటి పరిష్కారము చెప్పగలము. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. మీకు చక్కటి పరిష్కారం, మంచి రెమెడీస్ చెప్పగలను. ఈ 3 గ్రహాలకి పరిహారం చేసుకోండి. ఆయురారోగ్యముగా వర్ధిల్లండి.